ఈ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఈ కఫాలా సిస్టమ్ కింద వాళ్ళని కఫీల్ అంటాం అనమాట. ఈ కఫీల్ ఆ కఫాలా సిస్టమ్ పేరిట చాలా అబ్యూజ్ చేసేవాళ్ళు. ఈవెన్ కొంతమందికి సరైన తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. ఒక చిన్న రూమ్ లో 30-40 మంది వర్కర్స్ ని పెట్టేసి వాళ్ళ చేత అడ్డమైన చాకరీ చేయించేసుకుని వాళ్ళ చేత చాలా తక్కువ జీతం ఇచ్చి విపరీతమైన పని చేయించి కొన్నిసార్లు వాళ్ళని కొట్టడం, తిట్టడం, అబ్యూజ్ చేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది మొత్తం అబాలిష్ అయిపోయింది అనమాట. ముఖ్యంగా ఈ రిఫార్మ్స్ వల్ల ఏదైతే అంతర్జాతీయ లేబర్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు సౌదీ అరేబియా అందుకుంటోంది. ఇది సౌదీ అరేబియా ఎంప్లాయ్మెంట్ సెక్టర్ లో లేబర్ రిఫార్మ్స్ లో ఒక హిస్టారిక్ మూవ్, ఒక చారిత్రాత్మకమైన మూవ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా సౌదీ అరేబియాలో 13 మిలియన్ల మంది, అంటే దాదాపు 1,30,00,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, అది బంగ్లాదేశ్ కావచ్చు, భారత్ కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, కొరియా కావచ్చు, ఇలా రకరకాల దేశాల నుంచి వెళ్తా ఉంటారు అనమాట. ఈ స్పాన్సర్షిప్ పేరిట యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వచ్చే డబ్బుల కంటే, జీతం కంటే, ₹1,00,000 జీతం అనుకోండి, వాళ్ళకి 30,000 40,000 ఇస్తారు. చాలా మంది భారతదేశం నుంచి ఇక్కడ ఉద్యోగాలు లేక చిన్న చిన్న కార్ డ్రైవర్లు గానో లేకపోతే డొమెస్టిక్ హెల్పర్స్ గానో అలా వెళ్తా ఉంటారనమాట. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే ఎన్నో అంతస్తులెక్కి పనిచేయాల్సిన పరిస్థితి. వాళ్ళకి వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, వర్క్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే చాలా సార్లు వాళ్ళని అబ్యూజ్ చేస్తారనమాట. తిరిగి వాళ్ళు మధ్యలో ఇంటికి రావాలన్నా 2-3 ఇయర్స్కి ఒకసారి లీవ్ ఇస్తారంట. మధ్యలో ఏదైనా కష్టం వచ్చి ఇంటికి రావాలన్నా పంపించే వీలు ఉండేది కాదు, వాళ్ళు వచ్చే వీలు ఉండేది కాదనమాట. ఈ కఫాలా సిస్టమ్ కింద కంప్లీట్ అనమాట. దీన్ని మోడర్న్ డే స్లేవరీ, అంటే ఆధునిక బానిసత్వం అని కూడా చాలా మంది పోల్చారు.